మనం ప్రతిరోజు ధనం కోసమై ఆరాటపడతాం. కానీ ఆ ధనానికి అధిపతి ఎవరు అనగానే మనకి గుర్తొచ్చే పేరు కుబేరుడు. అయితే కుబేరుడు పుట్టుకతోనే ధనవంతుడు కాదని, ఆయన ఒకప్పుడు దొంగని మీకు తెలుసా? ఒక సాధారణ దొంగ లోకేశ్వరుడైన ఈశ్వరుని మనసు ఎలా గెలిచాడు? అసలు ఆ నవనిధులు ఆయనకు ఎలా దక్కాయి? ఈ రహస్యాలను తెలుసుకోవాలంటే మనం కాలంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. కుబేరుడు సంపదలో భాగమైన నవనిధుల వీడియో మీరింకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి వెంటనే చూసియండి. కృతాయుగంలో యజ్ఞదత్తుడు అనే ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కుమారుడే గుణనిధి. తండ్రి పండితుడైన గుణనిధి మాత్రం చెడు వ్యాసాలకు బానిస అయ్యాడు. జోదమాడి ఇంట్లో వస్తువులను అమ్మేస్తుంటాడు. ఇది తెలిసిన తండ్రి అతనిని ఇంటి నుండి వెళ్ళగొడతాడు. ఆకలితో అడవిలో తిరుగుతున్న గుణనిధి ఒక శివాలయం దగ్గరకు చేరుకుంటాడు. అది శివరాత్రి సమయం. భక్తులు తెచ్చిన నైవేద్యాన్ని దొంగలించడానికి ఆలయంలోకి వెళ్తాడు. గర్భాలయంలో దీపం కొండెక్కిపోతుంటే తన పంచకొంగును చింపి ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగిస్తాడు, ఆ వెలుతురులో దొంగతనం చేయడానికి. కానీ ఆ చిన్న వెలుగు శివుడికి ప్రీతిపాత్రమైనది. ఆ మరుసటి క్షణమే గుణనిధి అక్కడికక్కడే మరణిస్తాడు. యమదూతలు అతన్ని తీసుకెళ్ళబోతుండగా శివదూతలు అడ్డుకొని అతన్ని శివలోకానికి తీసుకువెళ్తారు. మరుసటి జన్మలో గుణనిధి కళింగ దేశపు రాజుకు కుమారుడిగా పుట్టి శివభక్తితో గడుపుతాడు. ఆపై బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన పులస్త్యుని మనవడిగా విశ్రావసుడికి కుమారుడిగా జన్మిస్తాడు. కుబేరుడు కాశీక్షేత్రంలో 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు దివ్య తేజస్సును చూడలేక కుబేరుడు కళ్ళు మూసుకుంటాడు. ఆ క్షణంలో ఒక కన్ను పగిలిపోతుంది. అందుకే ఆయన్ని ఏకాక్షి పింగళి అని కూడా అంటారు. శివుడు కుబేరుడిని ధనాధిపతిగా నియమిస్తాడు. అలాగే ఉత్తర దిక్కుకు పాలకుడుగా దిక్పాలకుడు బాధ్యతలు ఇస్తాడు. కుబేరుడు కేవలం శివుడు ద్వారానే కాకుండా బ్రహ్మదేవుణ్ణి కూడా మెప్పించి పుష్పక విమానాన్ని మరియు నవనిధులను వరంగా పొందుతాడు. పురాణాల ప్రకారం ఈ 9 నిధులు పద్మిని అనే విద్యకు ఆధీనంలో ఉంటాయి. కుబేరుడు ఈ విద్యను సాధించడం వల్ల ఈ నిధులు ఆయనకి దాసోహమయ్యాయి. ఈ నిధులు కేవలం సంపద కాదు, ఇవి సజీవమైన శక్తులు. ఇవి యక్షల రూపంలో కుబేరుడిని కాపలా కాస్తూ ఉంటాయి. మధ్యప్రదేశ్లోని బర్హుత్ స్తూపంలో, అంటే క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం కుబేరుని రూపం. ఆయన చేతిలో ఉండే నిధులు స్పష్టంగా చెక్కబడి ఉన్నాయి. ఇది కుబేరుడి కేవలం ఊహ కాదని, ప్రాచీన భారతదేశంలో ఆయనకు ఉన్న ప్రాముఖ్యతకు నిదర్శనం. కుషనుల కాలం నాటి నాణాలపై కుబేరుని పోలిన బొమ్మలు కనిపిస్తాయి. ప్రతి ప్రాచీన భారతీయ నిర్మాణంలో ఉత్తర దిక్కును కుబేర స్థానంగా భావించి అక్కడ ధన సంపదను ఉంచడం ఒక బలమైన నిదర్శనం. కుబేరుని కథ మనకు నేర్పే పాఠం ఒకటే: మనిషి గతంలో ఎటువంటి తప్పులు చేసినా పశ్చాత్తాపంతో సన్మార్గంలోకి వచ్చి దైవచింతనతో కష్టపడితే సామాన్య దొంగ కూడా లోకానికే ధనదాత కాగలడు. ఆ నవనిధుల ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.